రెండవ పత్రిక పదిహేనవ అధ్యాయము చదువుదాం, జ్ఞాపకం చేసుకున్నాము. మొదటిగా యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో రెండు మాటలు చదువుకొని 53, 54, 55 మాటలు 56 వరకు, 52 నుంచి 56 వరకు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచెదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఎందుకంటే చాలా మాట్లాడండి. మరి ఇంకొక మాట చూద్దాం. కొరింథీ రాసినటువంటి పత్రికలో మాట చూద్దాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. రెండవ కొరింథీ 5వ అధ్యాయం 15వ మాట. రెండవ కొరింథీ 5వ అధ్యాయము 15వ మాట. ఈ మాట చూసుకొని మనము ముందుకి 2 విషయాలు జ్ఞాపకం చేసుకుని పనులను ప్రవేశిద్దాం. కావున జీవించే వారికి మీదట 12వ కొరింథీ జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందుననియు నిశ్చయించుకొనుచున్నాము. ఇక్కడ మనము ఈ మాట ఏమిటంటే, మన జీవితంలో రక్షణ ఉచితము, కానీ మరి ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి అంటే మనం కొంత క్రయం చెల్లించాలి. ప్రభు కొరకు మనం ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండడానికి యేసు ప్రభు మనల్ని విలువ పెట్టి కొనుక్కొని మనం ప్రత్యేకపరుచుకున్నాడు. అది దేనికోసం అంటే మనం ప్రభు కొరకు జీవించాలి. మరి ఇకపై ఏదో మరొకసారి మనం ఆ మాట చూద్దాం ఒకసారి. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందుననియు నిశ్చయించుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ప్రాక్టికల్గా మరి ఎరుగుతూ వచ్చినాడు. మరి ఎక్కువసేపు మనం చెప్పుకోవద్దు, కానీ అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ప్రభు కొరకు ఎట్లా జీవించినాడు, ప్రభువుని మొట్టమొదటిగా తన జీవితంలో ఎరగక ముందు తన జీవితం ఎట్లా అంటాడండి, ఏమంటాడండి, నేను పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్య కొరకు ఏం చేసినప్పుడు దేవుడు నియమించుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎరగవలసిన సత్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు మరి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇకపై తన జీవితాన్ని ప్రభు కొరకు ఎట్లాగ జీవించినాడు, ప్రభు కొరకు తన జీవితాన్ని ఎట్లాగ బ్రతుకుతూ వచ్చినాడు
అనేకమైనటువంటి ఆపదలు, అనేకమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమండి కష్టాలు బాధలు వస్తే వారు కొంతమంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కష్టాలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, సమస్యలు రాకూడదు. ఏమి కూడా భక్తి ఎలా ఉండాలంటే సుఖవంతమైన భక్తి, ఈజీగా ఉండాలి భక్తి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంతా సులువైనది కాదు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తారంటే మన జీవితంలో చూడడం దగ్గర మరి పౌలు తన జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ప్రభు కొరికి ఎట్లాగా తనని మరి జయిస్తూ వచ్చినాడు. ప్రభువు దేనికి మరి అపోస్తలుడైన పౌలు ప్రభువుని కలిగి దేని కొరకు తన గురి చూసి తన గురి నిరీక్షణ ఎట్లాంటి విశ్వాస సంబంధమైన పోరాడుతూ వచ్చినాడు అనేది కొన్ని మాటలు మనం చూసి మనం ముగించుకున్నాం. ఎందుకంటే మన జీవితంలో మరి ఇంతవరకు మరి గడిచిన కాలం అంతా ఎట్లాగా జీవించామనేది ప్రభువుకు తెలుసు. మరి ఇకపైనైనా సరే, మరి ఇక్కడి నుంచి అయినా సరే ఈ నూతన సంవత్సరం దేవుడు మనకి ధరింపచేసి ఒక నూతన సంవత్సరం ప్రవేశింపచేసినాడు దేవుడు. మనం ప్రవేశపెట్టి కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానం చేసుకుందాం. ప్రభువా ఎక్కడి నుంచి అయినా సరే నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు నేను ప్రత్యేకంగా నేను జీవించాలని ఆశ కలిగి ఉన్నానని ప్రభు దగ్గర మనం విజ్ఞాపనం చేద్దాం. మరి ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చినాడు, మరణకరమైన పరిస్థితులు. చూడండి కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి పరిస్థితులు 13వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 50వ మాట మనం చూద్దాం. మొట్టమొదటిగా అపోస్తలుల కార్యము, అపోస్తలుడైన పౌలు గురించి 2 విషయాలు. ఎందుకంటే పౌలు గురించి ఎక్కువగా ನಾವು మరి మాట్లాడుతుంటామంటే పౌలు తన జీవితంలో ఎక్కడ కూడా తన గురించి తాను మాట్లాడుకోలేదు. ఎప్పుడు కూడా ప్రభు కోసమే, ప్రభు విషయమే మాట్లాడుతూ ప్రభు గురించినటువంటి అనేక సంఘాలకి బోధిస్తూ ఆయనే మరి క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని విజ్ఞాపన చేసి తన శరీరాన్ని తన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేసి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి చూపిస్తూ వచ్చినాడు పౌలు. అందుకే పౌలు యొక్క ప్రత్యేకత మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చెప్పిన మాట ప్రకారంగా 13వ అధ్యాయం 50వ మాటలో ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యము ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించిన గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. చూసారండి, మనం అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ప్రభు యొక్క సువార్త నిమిత్తము ప్రభు వాక్యం కోసము ప్రయాసపడి తన జీవితంలో ప్రభు కూర్చున్నటువంటి ఆశ ఎట్లాంటిదంటే సువార్త ప్రకటించాలి, వాళ్ళు చంపడానికి, వాళ్ళు హింసించడానికి అనేక మంది వారి మీద మరి అనేక విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు ఏమైపోయాడంటే తను ఇష్టపడుతూ వచ్చినాడు. తన దేవుని కొరకు హింసింపబడడానికి, దూషింపబడడానికి, శ్రమపడడానికి, ప్రభు కొరకు నిందించడానికి ఏ విధము చేతనైనాను ప్రభు విషయమై ఏం చేశాడండి, ప్రభు కొరకు మరి జీవించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు, ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడుతూ వచ్చినాడు తన జీవితంలో. ఎందుకంటే అక్కడ మరి ఎంత భయంకరమైన పరిస్థితులు. ఎందుకు ఈ విషయం మనం చెప్పుకుంటున్నామంటే అపోస్తలుడైన పౌలు ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినాడు. ప్రభు కొరకు ప్రత్యేకంగా మరి అనేకమైనటువంటి సమస్యలు స్వాధీనం కూడా ప్రయాణం చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, అనేకమైన ఆటంకములు వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు నిలబడుతూ వచ్చినాడు. నా ప్రాణం పోయినా సరే పర్వాలేదని తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు. ఎందుకంటే చూడండి 29వ అపోస్తలుల కార్యంలో 29వ అధ్యాయం 29వ మాట చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయం 29వ మాట అపోస్తలుల కార్యంలో అదే అక్కడ చూద్దామండి. ఆ మాటను బట్టి కూడా తన జీవితంలో పౌలు ఎట్లాగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు. 9:29వ మాట చూద్దాం. మాటలు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు
భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామంటే అని చంపడానికి ప్రయత్నం చేసినా సరే ప్రభు కొరకు మన ఏమాత్రం కూడా తెగిస్తూ వచ్చినాడు. ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితము. మరి అక్కడ అనేక మంది వారిని చంపడానికి చూసినప్పుడు కూడా భయపడలే. వాక్యాన్ని బోధిస్తూ వచ్చినాడు. వాక్యాన్ని ధైర్యం కలిగి ప్రభు యొక్క మాటలను ధైర్యంగా చెప్పి ఏం చేశాడంటే వారి చేత బోధిస్తూ వచ్చినాడు. అనేకులకి వినిపింపజేస్తూ వచ్చినాడు. మనం ఈ రోజుల్లో చూడండి, మనం ఏం చేస్తామంటే ప్రత్యేకమైన జీవితం అంటే ఏమిటి? ప్రభు కొరకు ప్రత్యేక జీవించడం అంటే మనం ఏం చేస్తాం తెలుసా? చుట్టాల బంధువులు ఇంటికి వెళ్ళేటప్పుడు వారికి దేవుని వాక్యం చెప్పలేము. మనం చెప్పలేకపోతున్నాం. మొగమాటము. దేవుని వాక్యాన్ని సూటిగా వాళ్ళు చెప్పడానికి మనం మొగమాటం పడి మనం అది చెప్పలేక వాళ్ళతో కలిసిపోతున్నాం. మనం వెళ్ళి ఏం చేస్తామండి? నిజంగా మనం కలిసిపోతున్నాం వాళ్ళతో పాటు వెళ్ళి. ఎందుకంటే వారితో మనం ఏదో జస్ట్ మనం సంభాషణ మనం మాట్లాడుతూ వారితో కలిసిపోతున్నాం, కానీ దేవుని మాటలు చెప్పలేకపోతున్నాం. ధైర్యం కలిగి బలం కలిగి దేవుడు మనం ప్రత్యేకపరుచుకున్నాడు, మనం విలువ పెట్టి కొనుక్కున్నాడు. గొప్ప ధైర్యము, గొప్ప శక్తిని మనకి దేవుడు ఇచ్చినప్పటికి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అంటే భయం. ప్రతి విషయంలో కూడా అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏం చెప్తారో, వారితో ఏం మాట్లాడాలో ఇలాగ రకరకాల ఆలోచనలు కలిగి మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని చెప్పలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని బోధించలేకపోతున్నాం. ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని చెప్పడానికి చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఎందుకంటే మరి సువార్త చెప్పడానికి కూడా భయమే. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే ఏం చేస్తారు, ఎవరు చంపేస్తారో. ఇప్పుడున్నటువంటి దినాల కంటే అపోస్తలుడైన పౌలు ఉన్నటువంటి ఆ దినాలలో ఇంకా భయంకరమైన పరిస్థితులు. అప్పుడైతే మనం నిజంగా ఆ భక్తులందరినీ కూడా భయంకరంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చంపుతూ వచ్చినారు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ధైర్యం కలిగి బలము కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో వాళ్ళు బోధిస్తూ వచ్చినారు, మాట్లాడుతూ వచ్చినారు. మమ్మల్ని చంపినా పర్వాలేదు అని. ఎందుకంటే అట్లాంటి ధైర్యము మన జీవితాల్లో కూడా కలిగి ఉండాలి. వస్తున్న పౌలు చెప్పిన మాట్లాడుకుంటే అక్కడ 29వ మాట ఏం చదువుకున్నామండి? ఇప్పుడు చాలా చక్కని మాట. తర్కించి చూడండి. గ్రీకు భాషను మాట్లాడుతూ యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంపే ప్రయత్నం చేసిరి కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతని కైసరుకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. ఎందుకంటే మన జీవితంలో మనం కూడా దేవుని కొరకు ఏదైనా సరే సిద్ధపడాలి. ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభు కొరకు దేనికైనా మనం ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం ధైర్యం కలిగి వాక్యాన్ని మనం చెప్పగలిగితే దేవుని యొక్క మనం కూడా మన జీవితాల్లో గొప్ప ఆధిక్యతను, గొప్ప ధన్యతను ఆ రోజు అపోస్తలుడైన పౌలే కాదు, అనేక మంది భక్తులు వారి ప్రాణాలకి పన్నంగా పెట్టి ప్రభు కొరకు వారు జీవించారు. కనుకే ఈరోజు మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాం, వారి గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. మన జీవితంలో అట్లాంటి తెగింపు కానీ, అట్లాంటి ధైర్యం కానీ, అట్లాంటి శక్తి కానీ మనలో లేదు. కాబట్టి మన జీవితాల్లో పౌలు వలె మనము కూడా దేవుని వాక్యం విషయంలో బలము కలిగి జీవించాలి. బలము కలిగి మనం అనేకులకు మనం సువార్త చెప్పాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అది ఇక ప్రభు కొరకు జీవించడం అంటే. ఇంకా 2 విషయాలు చూసి మనం ముగించుకున్నాం. ఎక్కువసేపు అయితే మళ్ళీ టైం చాలదు. మరి 2 విషయాలు చూద్దాం. పౌలు తన జీవితంలో 14వ అధ్యాయంలో అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 5వ మాట మనం చూద్దాం. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రుబ్బి చంపవలనని ఉండిరి. వారి ఆ సంగతి తెలుసుకొని లుకయోనియులోనికి పట్టణములకు లుస్త్రకునకు దెర్బేకునకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. చూసారండి, ఇక్కడ మంచి మాట మనం జ్ఞాపకం చేస్తూ, మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. ఎందుకంటే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు విషయమై ఆసక్తి కలిగి దేవుని సువార్త విషయంలో, దేవుని పని విషయంలో వాళ్ళు ఏం చేశారంటే ఇక జీవించే వారు తమ కొరకు కాక దేవుని యొక్క మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కొరకు వారి జీవితాలను అంకితం చేసుకున్నారు. ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించినారు. ప్రభు కొరకు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రభు కొరకు వారి స్వార్థను ప్రకటించి ప్రభు విషయమై బలము కలిగి సాగిపోతూ వచ్చినారు. మన
మన జీవితాలలో. ఎందుకంటే చూడండి, అపోస్తలుడైన పౌలు జీవితం ఒక ప్రత్యేకమైనది. అపోస్తలుడైన పౌలు యొక్క మరణం చూసి ఎవరు మారారండి? స్టెఫను మాత్రం వచ్చినాడు. క్షమించండి, స్టెఫను యొక్క మరణం ద్వారా అపోస్తలుడైన పౌలు మారాడు. ఇలాగ వారి భక్తుల జీవితాలు ఒక భక్తుని ఒక్కొక్కరిని ప్రభావితం చేశాయి. ఒకరి యొక్క భక్తిని ఒక్కొక్కరిని బట్టి వాళ్ళు ఏం చేసిన, ఒకరు భక్తి చేసిన భక్తిని ఇంకొకరు ప్రభావితం చేస్తూ వచ్చాయి. అనేకులకు గొప్ప ఉద్యోగం తీసుకొచ్చుతూ వచ్చినాయి. ఎందుకంటే మన జీవితంలో మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, పౌలు తన జీవితంలో దేనికోసం అంటే ప్రభు కొరకు తన జీవితాన్ని అంకితం చేశాడు. ప్రభు కొరకు తన జీవితాన్ని కడముట్టించి తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు. అందుకే చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలో మన పౌలు గురించి 2 విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు కొనసాగాం, బలంలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే అట్లాంటి దేవుని పని విషయంలో దేవుని యొక్క కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే విషయంలో మనము కూడా ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకంగా మనం ఉండాలి. ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ప్రభు కొరకు మనం సాక్షిగా ఉండాలి. ప్రభు కొరకు మనం ప్రత్యేకించుకొని ఉండాలి. కాబట్టి మన జీవితంలో అలాంటి ఒక పౌలు వలె ప్రత్యేకమైన జీవితాన్ని మనము కూడా ప్రభు కొరకు సమర్పించుకొని ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చూసి మనము ముందుకి కొనసాగుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2 విషయాలు మనం చూసి మనం ముందుకి 9వ మాట నుంచి చూద్దాం ఒకసారి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడినొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచితిననేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననేను నేను అనుకున్నట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు తన జీవితంలో ఇక జీవించినటువంటి జీవితము ప్రభు కొరకు, ప్రభువు నాకు ఇవ్వబోతున్నటువంటి బహుమానం ఉంది, కిరీటం ఉంది. ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆ పిలుపును కలిగి ఈ లోకములో ఉన్నదంతా కూడా పెంటతో సమానముగా ఎంచుకొని ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. మన జీవితంలో కూడా మన విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం కలిగి ప్రభు కొరకు మనం ప్రత్యేకమైన జీవితము. ఎందుకంటే మనం ఈ లోకంలో మన జీవితం ఎట్లా ఉందంటే ఇప్పుడు మనము ఎట్లా జీవిస్తున్నామో తెలుసా? చివరికి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన భక్తి అంతా కూడా ఈ విధంగా ఉంది. 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే మనం చివరి గడియాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. అయినప్పటికీ కూడా మన భక్తి చెయ్యలేక ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనం పడిపోతున్నాం. చూడండి, తిమోతి రాసిన పత్రికలో మనం ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. 3వ అధ్యాయము 2వ తిమోతి. చూడండి, ఇక్కడ మనం అంచె దినాలు, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు,
బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై, దాని శక్తిని అంటే భక్తి మనం చేస్తున్నాం. దేవుని శక్తిని ఆశ్రయించట్లే. ఈ లోకంలో మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేసినప్పుడు ఈ లోక ఆశ్రమను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి శరీరాస, నేత్రాస, జీవకుటుంబము, ఈ లోక సంబంధమైన వాటిలో మనం ఏమవుతున్నామంటే కూరుకుపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనం ప్రభు కొరకు జీవిస్తున్నామని పేరు కానీ పైకి భక్తి గల వారే జీవిస్తున్నాము. దేవుని శక్తి మనలో లేదు, దేవుని పరిశుద్ధత లేదు, దేవుని యథార్థత లేదు, ప్రభు కొరకు రోషం కలిగి జీవించే విధానం కూడా మనలో లేదు. ఎందుకంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో వారి జీవితాలు ఏం చేశారు? రోషం ఉంది, ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించినారు. వారి జీవితాన్ని చూడండి ఒకసారి. వారు ఎక్కడున్నప్పటికీ వారు సంఘానికి దూరంగా ఉన్నారు, వారి ఇంటికి దూరంగా ఉన్నారు, వారి దేశానికి దూరంగా ఉన్నారు, వారి ఊరికి దూరంగా ఉన్నారు. కానీ వారు ఏం చేశారంటే ప్రభు కొరకు యథార్థంగా జీవించినారు. ప్రభు కొరకు, ప్రభు దగ్గర యెహోవా భయభక్తులు కలిగి జీవించినారు. ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించినారు. అది ప్రత్యేకమైనటువంటి జీవితం మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు, ప్రత్యేకమైన జీవితాన్ని మనకి ఇచ్చినాడు. ఎందుకంటే ప్రత్యేకపరుచుకున్నాడు. మనం తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోకుండా. ఎందుకంటే ఒక దగ్గర హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి వెలిగింపబడిన తరువాత. మనం చూడండి, అక్కడ ఒక మాట చూసుకొని మనం చివరిగా మనం వేరే దానికి మనం వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకే ఒకసారి చూసి దయచేసి మనము 6వ అధ్యాయం అనుకుంటాను, 6వ అధ్యాయం 5వ మాట నుంచి మనం చూద్దాం ఒకసారి. దేవుని దివ్య వాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది ఏమి చేస్తున్నారంటే అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు, బాధలు, శ్రమలు, అనేకమైనటువంటి వారికి స్వాదనలు వచ్చినప్పుడు వారు దేవుని విడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు? తిరిగి రాలేకపోతున్నారు. ఎందుకంటే వారు మరలా మనం ఏం చేస్తున్నాం? దేవుని సిలువకు అప్పగిస్తున్నాం. మనం దేవుడు మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనం పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నన్ను బాగు చేసిన తరువాత కూడా మరలా మనం తిరిగి పాత జీవితాన్ని మన పాత జీవితంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట. ఒకసారి వెలిగింపబడిన తర్వాత మరలా మన లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి రావడం అది అసాధ్యము, అది జరగనటువంటి పని. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ విలువైన జీవితాన్ని, ఈ పరిశుద్ధమైన జీవితాన్ని, ఈ యొక్క ధన్యకరమైన జీవితాన్ని ప్రభు కోసం మనం జీవిద్దాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ఎందుకంటే చివరిగా ఒక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు. తిమోతి రాసిన పత్రికలో ఒక మాట, 2వ తిమోతి 2వ అధ్యాయం 9వ మాట, ఒకే ఒక మాట చూసి మనము నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవల్లని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. మాట నమ్మదగినది,
ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగము అంటే మనల్ని ఆయన ఎరుగును అనెను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేదు. ఎందుకంటే పౌలు తన జీవితంలో సంపూర్ణంగా ఎరిగినాడు. ఆయన స్వారూప్యమునికి మార్చబడుతూ వచ్చినాడు. ఆయన స్వారూప్యమునికి మరి దేవుని యొక్క దేని చేత పట్టబడుతూ వచ్చినాడు. ఆయన మరణంలో సమాన అనుభవం గలవాడినై ప్రభువులో ఏంటంటే ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ వచ్చినాడు. అందుకే మరి పేతురు రాసిన 2వ పత్రిక మరి 21 2వ అధ్యాయం 21లో 23లో ఏమన్నది, ప్రభు మన కొరకు చేసిన పని ఏంటంటే ఆయన స్వారూప్యంలోకి మనం మార్చబడాలి. మరి ఎందుకంటే ఆయనే మనకి మాదిరి. మనకి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకుని అని పౌలు చెప్తున్నాడు. యేసు ప్రభు వారు సాక్షాత్తుగా యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతూ వచ్చినారు. ఏమనంటే నేనే మీకు మాదిరి. చూడండి, ఆ మాట చదువుకొని మనము ముందుకు వెళ్దాం. పౌలు తన జీవితంలో దేవునికి సంపూర్ణంగా అర్పించుకుంటూ వచ్చినాడు, ప్రతిష్ఠించుకుంటూ వచ్చినాడు, ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినాడు. అనేకమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేసినప్పుడు తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసినాడు. చూడండి, 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 20 నుంచి మనం చదివితే మనకి తప్పిదు మనకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభువు వారు మన కొరకు బాధపడుతూ వచ్చినాడు. ఆయనకి ఏ కపటం లేదు, ఆయన నోట్లో ఏ కపటం లేనప్పటికీ కూడా ఆయన దూషించే బదులు ఆయన దెబ్బలు తింటూ మన కొరకు ఆ మ్రాణి మీద మన పాపముల కొరకై ఆ మ్రాణి మీద మన పాపములన్నీ కూడా మోసుకొని మనకు బదులుగా ఆ శిలువలో మరణిస్తూ వచ్చినాడు. ఎందుకంటే మనము ఆయన కొరకు జీవించాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు మనము జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే పౌలు తన జీవితాన్ని, తన శరీరాన్ని నలగొట్టుకుంటూ చెదగొట్టుకుంటూ తనకి ప్రత్యేకముగా ప్రభు కొరకు జీవించినాడు. తనకున్నటువంటి ప్రవర్తన అంతటిని కూడా ప్రభువుకి అప్పగిస్తూ వచ్చినాడు. ఒకే ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం లేదా 3వ అధ్యాయము 4 నుంచి ఏముంటుందంటే, ఎవరైతే మన జీవితాన్ని, మన యొక్క దేహాన్ని, మన యొక్క ఘటాన్ని ఎవరైతే కాపాడుకుంటారో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారుగా మనం ఉంటాం. చూడండి, అక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4:3 ఓకే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తము. ఎందుకంటే దేవుని చిత్తం అంటే మనము మన జీవితాలను, మన యొక్క దేహాన్ని, మన పరిశుద్ధతను, మన నీతిని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను మనం కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే మనం ఏమవుతామంటే కాకివరి లోకంలో మనం ఏమవ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అదే మనం ముట్టుకోకూడదు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మరి 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, మనం ఏం చేయాలి, మనం ప్రత్యేకపరిచినాడు దేవుడు. చూడండి, ఆ మాట మనం చూసి ముగించుకుంటాం. చూడండి, ఎన్నో మాట అంటే దేవుడి ప్రణాళిక, అది దేవుడి ఉద్దేశం. అది 6:18 నుంచి 1 కొరింథీయులము 2వ కొరింథీ. చూడండి, ఆ మాటలు చూసి చివరిగా మాట చూసి మనం నేను వారిలో నివసించి సంచరించును వారి ప్రజలయందురు మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు
చేర్చుకుందును. నేను మిమ్మల్ని చేర్చుకుందును. తండ్రినై ఇందును. ఆ, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురని. మీరు నాకు కుమారులను కుమార్తెలు ఎందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన సాక్షులు ఎవరంటే మనమే. ఈ లోకంలో వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచన, మన సమస్తం కూడా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినాడు, పవిత్రపరిచినాడు. మనల్ని చూసినప్పుడు ఆయన ప్రభు గుర్తుకు రావాలి. ప్రత్యేకమైన జీవితము అపోస్తలుడైన పౌలు వారి జీవితంలో పౌలు తన జీవితానంతా కూడా ప్రభువుకు అప్పగిస్తూ వచ్చినాడు. ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినాడు. ప్రభు కొరకు తన మరణాన్ని, తన జీవితాన్ని లెక్క చేయకుండా మరణించడానికి కూడా వెనుకాడకుండా ప్రభు కొరకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు. ఎందుకంటే అనేక మంది భక్తులు కూడా వారి జీవితాల్లో ప్రభు కొరకు అప్పగించుకున్నారు. ఎందుకని మనం ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా మాట్లాడాలి. సమస్తము కూడా ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. మరి ఈ ప్రత్యేకమైన జీవితాన్ని మరి నూతన సంవత్సరంలో కూడా మనం ప్రత్యేకంగా జీవించకపోతే, మనము మరి పాత జీవితాన్ని విడిచిపెట్టకపోతే మనం నష్టపోయే పరిస్థితి ఉండాలి ప్రభువుకు. మనం ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మనకు కూడా మన 1వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం పరీక్ష చేసుకొని మనము మన జీవితంలో దేవునికి విరోధమైనవి, దేవునికి ఆయాసకరమైనవి ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. అందుకని మనం పరీక్ష చేసుకున్నాం. మనం ఈ పరలోనికి ప్రవేశించే ముందుగా మనం పరీక్ష చేసుకుని ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు యొక్క ఉద్దేశాన్ని ప్రభు మనం విలువపెట్టి కొనుక్కున్నాడు. ప్రభు మన కోసము సమస్తాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మనల్ని ఏం చేశారంటే ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చుకోవడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. పరిశుద్ధులుగా ఉండటికే మిమ్మల్ని పిలిచాను. ఎందుకంటే మనం పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, ప్రభు కొరకు సాక్షులుగా, ప్రభు కొరకు మనము ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించి అనేకులు ఎదుట మనం ఎలా ఉండాలంటే, చూడండి దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చివరి మాటలో మనము ఆ నక్షత్రమును కోరి మనం ఎలా ఉండాలంటే అనేకులను మనము దేవుని వైపు తిప్పేవారుగా, ప్రభు కొరకు మనము అనేక ఆత్మలను సంపాదించేవారుగా, ప్రభు దగ్గరికి నడిపించేవారుగా, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో నక్షత్రము వలె ప్రకాశించెదరు. ఈ ప్రకాశవంతమైన వెలుగు దేవుడు మనలో ప్రవేశింపజేశాడు. ఈ వెలుగుని అనేక మందికి మనం ఏం చేయాలంటే పంచిపెట్టాలి. అనేక మంది ఈ వెలుగులోనికి రావాలి. చీకట్లో ఉన్న మానవుడు, పాడైపోయిన మానవుడు, మరణ ఛాయలో ఉన్నటువంటి మానవుడు మనం చూసి వారు కూడా ఈ వెలుగుని కలిగి ఉండాలి. ఈ సంతోషం వారు కూడా పొందుకోవాలి. ఈ ఆనందం వారు కూడా కలిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, ఇట్లాంటి శ్రమల్లో కూడా, ఇట్లాంటి మరి భయంకరమైనటువంటి శ్రమలు, నిందలు, మరి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును మీరు ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే ప్రభునందు మనం ఆనందించవచ్చు. ఎప్పుడంటే ప్రభువుని మనం కలిగి ఉంటే, ప్రభువుని నిజంగా మనం సేవించినట్లయితే, ప్రభు కొరకు మనం నిజంగా జీవించినట్లయితే, ప్రభు కొరకు మనం ప్రత్యేకంగా మనం ఉన్నప్పుడు ప్రభువులో మనం ఆనందించగలము. ఎందుకంటే చెప్పనసంఖ్యమే కానీ మహిమాయుక్తమైనటువంటి ఈ ఆనందము దేవుడు మనకు ఇచ్చినాడు. ఈ ఆనందము మనం కలిగి ప్రభు కొరకు ప్రత్యేకమైన జీవితం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్.